ప్రైవేట్ చెప్తాను. సంక్రాంతి ఒకటి బాగుంటుంది సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. ఇది కూడా సూపర్ హిట్. ఓకే అండి, పక్కా సూపర్ హిట్. మరి నెక్స్ట్ డాకు మహారాజ్ గేమ్ చేంజర్లో ఏ సినిమాకి వెళ్తారు? గేమ్ చేంజర్. మళ్ళీ ఇంకోటి బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ వేరే లెవెల్ ఉండబోతుంది. బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. నేను చిన్న వీడియో క్లిప్ చూసిన కొన్ని ఏది కంటెంట్ ఊళ్ళో సర్పంచ్ ఉంటారు కదా, ఆయనకి పైసలు ఇచ్చేసి డెవలప్ చేయడం అనేది కూడా జరిగింది. మహేష్ బాబు గారు అన్నాడు, మహేష్ బాబు గారు అయిపోయిండు ఆడియో ఫంక్షన్లో. ఎందుకంటే ఆల్రెడీ మన రాజమౌళి మూవీస్ అంటేనే సస్పెండ్. నరసింహారావు పండగ సంక్రాంతి పండుగ వస్తుంది, 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ సినిమాకేనా? మరి మీరు ఎవరు ఫేవరెట్? వెంకటేష్ ఫేవరెట్. వెంకటేష్ గారు ఫేవరెట్ అయితే ఇంకా నో చేంజ్. ఏంటి మీకు సాంగ్స్ అవి విన్నారా? గోదావరి గట్టు సాంగ్ ఏ సాంగ్ నచ్చింది మీకు? గోదావరి గట్టు సాంగ్ బాగా వ్యూస్ కూడా బాగా వస్తుంది యూట్యూబ్లో. బాగుంది, చాలా బాగుంది. అంటే మీను సాంగ్ ఎలా ఉంది? మీను సాంగ్ కూడా బాగుంది. అది ఇంకా అంటే డబుల్ పోజ్ అని అందులో తెలిసింది. వెంకటేష్ గారు ఫ్యాన్ అన్నారు కదా, మీకు ఆయనలో నచ్చి బాగా మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన ఫ్యామిలీ మూవీస్ తీస్తాడు అతను. ప్లస్ ఆయనకి సాంగ్స్, వెంకటేష్ గారి సాంగ్స్ చాలా బాగుంది. ఆయన యాక్షన్ కూడా అదరగొట్టేస్తారు, కామెడీ కూడా సూపర్ చేస్తారు. ఆయన ఒక ఫ్యామిలీ హీరో. మా ఫేవరెట్ మూవీ గణేష్, బెస్ట్ మూవీ. గణేష్ మూవీనా? ఏంటి అందులో డైలాగ్ ఒకటి చెప్పండి అంటే మీకు నచ్చిన డైలాగ్? ఓకే, అదే ఒకసారి కదా. ఇంకా నెక్స్ట్ ఏ సినిమా చదువుతారు? అంటే సెకండ్ 3 సినిమాలు ఉన్నాయి కదా, మరి సెకండ్ ప్రయారిటీ అంటే ఏం చెప్తారు? సెకండ్ ప్రయారిటీ చెప్తాను. సంక్రాంతి ఒకటి బాగుంటుంది సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. ఇది కూడా సూపర్ హిట్. ఓకే అండి, పక్కా సూపర్ హిట్. మరి నెక్స్ట్ డాకు మహారాజ్ గేమ్ చేంజర్లో ఏ సినిమాకి వెళ్తారు? గేమ్ చేంజర్ కూడా ఉంది. గేమ్ చేంజర్ అన్న సెకండ్ ప్రయారిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేషేనా? డాడీ ఫేవరెట్ హీరో మనకెందుకు, మనం ఎవరికి స్పెషల్గా ఉందాం. ఓకే అండి, థ్యాంక్. ఏంటి రాజమౌళి మహేష్ బాబు గారు సినిమా వస్తుంది కదా, మీ అంచనాలు ఎలా ఉన్నాయి? రాజమౌళి మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. మగధీర కానీ, లేకపోతే యమదొంగ కానీ ఎన్టీఆర్ తోటి, మళ్ళీ ఇంకోటి బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ చాలా హిట్లు కొట్టినాయి. అలాగే మహేష్ బాబు ప్లస్ రాజమౌళి ప్లస్ చాలా పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఏది మన మహేష్ బాబు గారు కూడా చాలా డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ డొనేషన్ చేయాలన్న మంచి మనసు కొందరికే ఉంటుంది. అందులో ఎవరైనా ఫస్ట్ ఉంటారు అంటే మన మహేష్ బాబు గారే. రీసెంట్గా మనం చూసుకున్నాం, 1000 మందికి పైగా చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేశారు, గుండె ఆపరేషన్లు. అలాగే వృద్ధాశ్రమాలకి వెళ్ళి డొనేషన్ విరాళం ఇవ్వడం కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ పెట్టడం కానీ, లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలని ముందడుగు ఉన్నాడు ఏది మన మహేష్ బాబు గారు. అలాగే ఏ ఆర్గనైజేషన్ వచ్చినా మళ్ళీ రీసెంట్గా ప్లే స్కూల్ అని చెప్పి చిన్నగా ఓపెన్ చేసారు. వాళ్ళ వైఫ్ కూతురు మిస్సెస్ కలిపి ఇది హైటెక్ సిటీ దగ్గర ఇక్కడ అనుకుంటుంది, ఇది ఓపెన్ చేసారు. చిన్నపిల్లలకి మొత్తం దాంట్లో ఎడ్యుకేషన్ అంటే ప్లే స్కూల్ నుంచి ఒక ఫస్ట్ సెకండ్ వరకు ఫ్రీ అలా ఎడ్యుకేషన్ కూడా చిన్నపిల్లల వరకు ప్లే స్కూల్లో. మళ్ళీ అలాగే మనకు వచ్చేసి మహేష్ బాబు గారు అదే మార్చి సినిమా తర్వాత రిలీజ్ అయింది కదా మూవీ. ఆ మూవీ రిలీజ్ అయినాక ఒక ఊరిని కూడా దత్తత తీసుకున్నాడు. అంటే ఆ ఊర్లో మన మున్సిపాలిటీ డెవలప్ చేయడం కానీ, లేకుంటే నల్లాలు రిపేర్ చేయడం కానీ, ఒక ఏదైతే గవర్నమెంట్ చేయాలో ఆ చిన్నవి కూడా ఏది మన ఊళ్ళో సర్పంచ్ ఉంటారు కదా, ఆయనకి పైసలు ఇచ్చేసి డెవలప్ చేయడం అనేది కూడా జరిగింది. అలాగే అతనితో పనిచేస్తున్న చిన్న ఉంటారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అనేది చేయడం జరిగింది. అందుకనే ఎప్పుడైనా ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండిపోతాడు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు వివాదాలకు అది చాలా దూరంగా ఉంటారు, సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యాన్స్ విషయంలో కూడా చాలా తక్కువే, అంటే చాలా లిమిటెడ్గానే స్పందిస్తూ ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు. అవును, అంటే నెక్స్ట్ బండగ్రాని మనకెందుకు, ఏదన్నా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఈ సినిమా నచ్చింది అంటే ఫ్యాన్స్ కూడా నచ్చిందని చెప్పేస్తారు, నచ్చలేదు అంటే ఇంకా అది మంచిగా తీయాలి మహేష్ బాబు గారు అంటాడు. మహేష్ బాబు గారు అయిపోయిండు ఆడియో ఫంక్షన్లో, మీకు నచ్చితేనే నేను సినిమాలు తీస్తా, మీరు ఉన్నంత వరకు మీరే నాకు నా ఆర్మీ, ఏది ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు ఉన్నా ఏది ఫ్యాన్స్ కానీ అట్టి చేయకుండా మాట్లాడతాడు ఏదన్నా ఉంటే. అంటే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం సాహసం చేస్తుండు, పాన్ ఇండియా కూడా బాగాలేదు, పాన్ వరల్డ్కే పోతుండు. ఎట్లా పెద్ద ఇటు కొడుతున్నా, ఎందుకంటే రాజమౌళి పెద్ద చెప్పాలంటే రాజమౌళి మూవీస్ అనేది అన్ని కాపీ మూవీసే. కాకపోతే ఏంటంటే కొంచెం క్రియేటివిటీ తీస్తాడు, ఉన్నది మూవీని పెద్ద క్రియేటివిటీ తీసి పెద్ద బ్లాక్ బస్టర్ చేద్దామని చూస్తాడు. అలాగే పెద్ద ఈసారి కూడా అనుకుంటున్నా కొత్త లుక్ తోడు వస్తున్నాడు, గడ్డము ఆ ఫేర్ కానీ ఇది స్పెట్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది, కంపల్సరీ ఇటు కొడుతుంది. అంటే అది సినిమా అప్పుడు కృష్ణ గారి సినిమాలు ఉన్నాయంటే మోసగాళ్ళకి మోసగాడు, జేమ్స్ బాండ్ అట్లా టక్కరే ఉంది. టక్కర్ అయితే నాకైతే చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చది. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఏ హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీలో ఉంటుంది అనుకుంటున్నారా,
లేకపోతే కౌబాయ్ మూవీ అనుకుంటున్నారా, లేదంటే ఇండియానా జోన్స్ మూవీ ఉంది కదా ట్రెజర్ హంటర్ మూవీ అలా ఉంటుంది అనుకుంటున్నారా? కౌబాయ్ ప్లస్ ఇది మన ఇంకోటి హిందీ ఇంగ్లీష్ మూవీ ఉంటుంది కదా ఒకటి, ఆ మూవీ ఏంటంటే జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ బాండ్ ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది, అలా ఉంటుంది అనుకుంటున్నారా? లుక్ మాత్రం కొంచెం అట్లే అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది, కొంచెం ట్రెజర్ హంట్ మూవీ లాగే ఉంటుంది అనుకుంటున్నారా? అంతే, ప్లస్ సస్పెన్స్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన రాజమౌళి మూవీస్ అంటేనే సస్పెండ్. ఆ మగధీర మూవీ కానీ, మన ఎన్టీఆర్ తోటి మన మగధీర కానీ, ఇంకేంటి మన బాహుబలి 1 కానీ, అదే కట్టప్ప ఎందుకు చంపిండు అని. అంటే రాజమౌళి గారి మూవీ ఇప్పుడు దాకా బాహుబలి సోషల్ ఫ్యాంటసీ అన్న ఏదో టైప్లో ఉంటుంది. సోషల్ ఫ్యాంటసీ కాదు, అది ఒక వేరే స్టోరీలో ఉంటాయి, సోషల్ మూవీ కింద ఉండదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా వేరే హిస్టరీ మూవీ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీ హిస్టరీ మూవీ కాదు, మరి అంటే ఒక కొత్త జానర్లోకి వెళ్ళారు రాజమౌళి గారు. అంటే దీని ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు దాన్ని? ఇదైతే కొంచెం ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే రొటీన్ ఉండే లవ్ స్టోరీయే, లేకపోతే ఇంకా ఫైటింగ్ సీను చూసి బోర్ కొట్టేసింది జనాలు కూడా. ఏంటంటే కొత్త కాంబో తీసుకొద్దాం అనేసి ఒక ఉద్దేశంతో ఎవరు సూట్ అవుతారంటే మహేష్ బాబు సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. చేసుకొని దాని తగ్గ క్యారెక్టర్ కానీ, స్టోరీ కానీ, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్గా తమ్మని తీసుకుందామా, లేకపోతే ఇంకా ఇట్టైన మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుందామని అనుకుంటున్నాడు. ఇక తీసుకున్నాడు అంటే దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం సినిమా అసలు వేరే లెవెల్ ఉండబోతుంది, బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. నేను చిన్న వీడియో క్లిప్ చూసిన కొన్ని, ఏది కంటెంట్ చూస్తే దాంట్లో డిఫరెంట్ లుక్ అవ్వబడింది. ఇది అంటే ఇంగ్లీష్ మూవీ ఎట్లా చూస్తాం దాంట్లో ఎక్కువ అవ్వబడింది కొంచెం కంటెంట్. అంటే హాలీవుడ్ని టచ్ చేసే మూవీ ఇదే అవుతుందని అనుకోవచ్చంటారు. ఆల్రెడీ బాహుబలితో హాలీవుడ్ని టచ్ చేస్తారు మనోళ్ళు టచ్ చేసేసారు. దీంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఈజీ ఉంటుంది, ఎందుకంటే వన్స్ ఒకసారి రాజమౌళి ఏంటంటే ఒక సినిమాని టేక్ ఓవర్ చేసిందంటే అది కంపల్సరీ సక్సెస్ అన్న అవ్వాలి, లేకపోతే ఇంకా అంతకు మించి బ్లాక్ బస్టర్ అన్న కొట్టాలి. ఎందుకంటే తక్కువ ఇస్తే అతను ఒప్పుకోడు, అసలు యాక్చువల్గా రాజమౌళి కూడా నచ్చదు. ఎందుకంటే ఒక సినిమా టేక్ ఓవర్ చేస్తే అసలు కొంచెం టైం పట్టినా కానీ బ్లాక్ బస్టర్ చేసే ఉద్దేశం ఉంటుంది రాజమౌళికి ఎప్పుడైనా. చాలా సినిమాలు మనం ఏ కూడా చూసాం రీసెంట్గా, అసలు చిన్న యువతో అసలు సినిమా ఎవరు తీయలేదు, అసలు ఆడదా అనుకున్నాం ఆ మూవీ, కానీ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టింది నానితోటి. భారీ స్థాయి అంటారు. మరి ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ ఆ రేంజ్లో బడ్జెట్ వచ్చే సినిమాలు ఉందంటారు తెలుగు సినిమా అంతా? ఉందన్న, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ బాహుబలి తోటి ఒక ఊపింది. యూఎస్ఏ వాళ్ళే అన్నారు, పెద్ద రష్యా వాళ్ళు కూడా అన్నారు వి లవ్ ద తెలుగు అలాగే తెలుగు మూవీస్ ఇంత మంచిగా ఉంటాయా మేము ఎప్పుడు చూడలేదు. త్రిబుల్ ఆర్ మూవీ చూసిన వాళ్ళు బాహుబలి చూసిరు. అలాగే త్రిబుల్ ఆర్కి మన అవార్డు కూడా వచ్చింది, ఏది ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఏది నాటు సాంగ్ కూడా. అలాగే ఇంకోటి ఏది మన పుష్ప 2 కూడా రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది. వస్తున్నాయి అవార్డు వచ్చే అవకాశం ఉందంటారా? దీనికి కంపల్సరీ అవార్డు వస్తుంది. 5 ఏళ్ళు సినిమా నెక్స్ట్ మహేష్ బాబు కెరీర్ ఉంటుందా లేక 5 ఏళ్ళ తర్వాత? ఎప్పుడైనా మహేష్ బాబు మూవీస్ కెరీర్ లేకపోయినా జనాల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పటికీ నిలిచిపోతాడు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో మహేష్ బాబు. అంటే రాజమౌళి గారు ఇంతకుముందు బాగా టైం ఎక్కువ తీసుకున్నారు అనేవారు, ఇప్పుడు దాన్ని తగ్గించుకుని అంటే షార్ట్ పీరియడ్లో మొత్తం మూవీ కంప్లీట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? ఉంది కంపల్సరీ. రాజమౌళికి ఏంటంటే ఒక అంబిషన్ ఉంది, ఏది మగధీర సినిమా నుంచే మహాభారతం అనేది తీయాలి, వరల్డ్ వైడ్ ఇటు కొట్టాలని చెప్పి ఇప్పటి నుంచో క్రియేటివిటీ రన్నింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు తీసే టెక్నాలజీ లేక మహాభారతంతో ఆగిపోతున్నాడు. కాకపోతే కొత్తగా క్రియేటివిటీ ప్లస్ బాండింగ్ ప్లస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇంగ్లీష్ మూవీని మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే మిల్క్ బాయ్, మిల్క్ షేక్, అట్లనే మిల్కీ కువారా అని హిందీ మూవీ ఉంటుంది, ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ కాంబో పెట్టి తెలుగులో లేదు ఇంతవరకు, అంటే అన్నీ ఆల్ మిక్సింగ్ లేదు. అట్లా ఆల్ మిక్సింగ్ తోటి మహేష్ బాబు తోటి కొత్త క్రియేటివిటీ అది ఇద్దామని అనుకుంటున్నాను. కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొడుతుంది ఇటు మూవీ. ఓకే, థ్యాంక్ యూ.